మొత్తం మీద అసంతృప్తే. ప్రజలను పట్టించుకుంటలేదు, రైతులను పట్టించుకుంటలేదు, విద్యార్థులను పట్టించుకుంటలేదు, కుల వృత్తులను పునరుద్ధరణ చేయట్లేదు. ఏ అంశాల్లో చేస్తలేదు కనుక ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. 2.5 ఏళ్ళు మేము కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం. మేము రాజకీయ అవసరాల గురించి తెలంగాణ ఉద్యమంలో లేము. ఎందుకంటే రాజకీయ అవసరాల గురించి ఉద్యమంలో ఉంటే తెలంగాణ రాకముందే పార్టీలు చేయని నిలబడేట వాళ్ళం. అదే బై ఎలక్షన్స్లో కూడా నన్ను నిలబడమన్నాడు కేసీఆర్ గారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిలబడ్డప్పుడు ఆయన వ్యతిరేకంగా నేను నిలబడవాన్ని, నన్ను అడిగి నిలబడతాను. వద్దు సార్ నేను రాజకీయాలు రాను, తెలంగాణ గురించి కొట్లాడతాను. తెలంగాణ వస్తుందని అనుకోలే, చచ్చే వరకు కొట్లాడదాం అనుకున్నాం. మేము తెలంగాణని తెచ్చుకున్నాం కనుక, తెలంగాణ గురించి కష్టపడ్డాం కనుక, జైళ్ళలో పోయినాం కనుక తెలంగాణ అభివృద్ధి కాలం కోరుకుంటాం. ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ మంచిగా చేస్తే హ్యాపీ అవుతాం, ఉండని ఈయన అనుకుంటాం. రైతులకు 14,000 ఇచ్చి ఇరిగేషన్ ప్రాజెక్ట్ లీడర్ అయినప్పటికీ, మాజీ మంత్రి అయినప్పటికీ ఆయన ఇచ్చిన హామీ నెరవేరిస్తే అనుకుంటా. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి రైతులకు 14,000 ఇచ్చి టోటల్గా 2 లక్షల ఉద్యోగాలు నింపేసి పిఆర్సీ హైయెస్ట్ పిఆర్సీ ఇచ్చేసి చనిపోయిన మన రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అందరికీ కూడా నెల 2 నెలల లోపల మొత్తం వాళ్ళ బకాయిలు మొత్తం చెల్లించి పర్సంటేజ్ లేకుండా కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తే కానీ అనుకుంటాం. నేనే కాదు, తెలంగాణ నుంచి కొట్టలేని వాళ్ళందరూ కూడా సరే ఉంటే ఉండని భయ్ చేస్తుండగా అనుకుంటాం. ఏం చేయకుండా కేసులు పెట్టించి కుటుంబాలను వేధించి ప్రశ్నించటోన్ని చేసి తెలివిగా ఏ వర్గము కొట్లాడుతున్నానో నా వర్గం చేతల్నే నన్ను అనిపించి ఇవన్నీ ట్రిక్స్ ఈ ప్రభుత్వం చేస్తే ఎట్ట ఊరుకుంటాం చెప్పండి.